షోలో అబ్జర్వ్ చేసినట్టయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు. మనకి అందరికీ తెలిసింది ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్ ఫేమ్ ద్వారా మీ అందరూ ఒక మంచి కమీడియన్స్గా ఎంటర్టైన్ చేసే వాళ్ళనే తెలుసు. ఈ ఎమోషన్ తెలీదు. కమీడియన్ ప్రతి ఒక్కడు ఎమోషన్ మేడం. నిజం చెప్పాలంటే ప్రతి నవ్వు వెనక బాధ ఉంటుంది. అది చంపుకొనే ఒక కమీడియన్ లైఫ్ ఎలా ఉంటుందంటే మరి ఎందుకు అది దేవుడిచ్చే శాపమో తెలీదు. మా లైఫ్ స్టైల్ అందరికీ అలానే ఉంది మేడం. కమీడియన్స్ అందరికీ అది ఒక రకమైన శాపం. కష్టపడి వస్తాం, కష్టపడి వచ్చిన తర్వాత డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, పేరు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం టైంలో అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోతుంది. అందరు కమీడియన్స్కి ఇదే జరుగుద్ది. నిజంగా మీరు కావాలంటే అంటే మీకు పెద్ద ఇప్పుడు లేరు. ఇప్పుడు కమీడియన్స్ అంటే ఎంఎస్ నారాయణ గారు, వేణుమాధవ్ గారు, ఇలాంటి పెద్ద పెద్ద కమీడియన్స్తో నేను ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు విన్నా, అవి నేను చెప్తున్నా. వాళ్ళు చెప్పినవి నేను ఏదో కొత్తగా చెప్పినాయి కదా. కమీడియన్స్కి మాత్రమే ఎందుకు ఇలాంటి దౌర్భాగ్య స్థితి వస్తుంది అంటే అన్ని పీక్స్ చూస్తాం, అన్నీ ఓపెన్ హార్ట్గా పక్కోడు చేసేంత ఇదిగా మనం లాజికల్గా చేయలేం. కమీడియన్స్ కూడా ఆ మైండ్ ఎప్పుడు నవ్వడం వెనక ఎవడన్నా కోతులు తీస్తున్నా కూడా నవ్వడం మీదే ఉంటుంది తప్ప ఎండ్ ఆఫ్ ది డే మొత్తం కోల్పోయి కూర్చొని నవ్వుకోవడమే తప్ప జోకర్ ఇస్ జోకర్. సో ఆ కాన్సెప్ట్ తను మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు నవ్విస్తూనే ఉన్నాడు. ఈ మధ్య తను ఎమోషన్ అవుతున్నాడు. ఎందుకు అని అంటే ఇంకా గేమ్ చివరికి వచ్చేసింది. గేమ్ చివరికి వచ్చే ఇక ప్రెజర్ ఉంటుంది. ఇంకా ఇది ఉంటుంది. వెళ్ళిన కొన్ని రోజుల వరకు ఒక ప్రాంతం నచ్చుతుంది. దాని తర్వాత మనమే ప్రెజర్ అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రెజరు తన లైఫ్ స్టైల్, తన ఎంట్రీతోనే తన లైఫ్ స్టైల్ చెప్పేశాడు. నేను ఎలా వచ్చాను, నేను పాలు అమ్ముకుంటూ ఈ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చాను, ఈరోజు ఇలా ఉన్నాను, ఇక్కడ మిమిక్రీ చేశాను, ఆ స్టేజ్ నుంచి అలా నేను ఒక్కనే కాదు, తను ఒక్కడే కాదు, జబర్దస్త్లో చాలామంది కమీడియన్స్ లైఫ్ స్టైల్ కూడా అలానే. మీ లైఫ్లో కూడా అమ్మాయిలకు సంబంధించి ఇలాంటివి ఉన్నాయండి, ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి మన పని మనం చేసుకోవడం బెస్ట్. అదొక రకమైన ఏమంటారు, అది మురికాలం లాంటిది మేడం. అది నా విషయంలో మాత్రం నేనైతే అదే చెప్తున్నా. మనం సీరియస్గా తీసుకుంటాం ప్రతి అమ్మాయి. అంటే సారీ టు సే, మీరు ఒక అమ్మాయి కాబట్టి చెప్తున్నాను. అంటే ప్రతి అమ్మాయి అలా ఉండదు. వాళ్ళకి అలవాటు అయిపోయింది జోక్ తీసుకొని జోకర్గా చేయడం అనేది అలవాటైపోయింది. ఇకపై నుంచి ఈ జనరేషన్ నుంచి అయినా లవ్ అనేది ఒక చిన్న ఎమోషన్లో ఆపేస్తే మంచిదని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 99% అది సీరియస్గా తీసుకున్న అబ్బాయిలు ఉన్నారే తప్ప సీరియస్గా తీసుకున్న అమ్మాయిలు మాత్రం 99% ఈ రోజుల్లో లేరు మేడం. ఎందుకు అని మీరు నాకు కనుక అడిగితే, వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు అంటే ఒక చిన్న ఫ్లవర్లా తీసి అవతల పడేస్తున్నారు. ఇది సీరియస్గా తీసుకొని అయిపోయే ఫ్యామిలీలు అంటే ఒక అబ్బాయి వెనక ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక అమ్మాయి వెనక కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. బట్ ఆడపిల్లని ప్యాంపరింగ్ చేసే అంత ఇదిగా ఫ్యామిలీలు అబ్బాయిల్ని ప్యాంపర్ చేయరు కదా. ఇప్పుడు అబ్బాయి చదువుకొని ఒక కుటుంబాన్ని పోషించాలి, ఆ కుటుంబంలో బాధ్యతల్ని తీసుకోవాలి. ఆడపిల్ల విషయానికి వచ్చేసరికి ఆడపిల్లకి ఒక ఏజ్ రాగానే పెళ్లి చేసి పంపించేస్తాం, అది తల్లిదండ్రుల బాధ్యత. ఇకపై నుంచి భర్తను చూసుకోవడం అనేది భార్య బాధ్యత. సో ఇవన్నీ బాధ్యతలు ఎక్కువ ఉంది. నేను నమ్మేది ఏంటంటే ఒక అబ్బాయికి ఉంటాయని అంటున్నా. అలాంటి అబ్బాయిని మైండ్ డైవర్ట్ చేసి వాళ్ళని ఒక రకమైనటువంటి లవ్ అనే దాంట్లో ఇరికించేసి ఈ సూసైడ్స్ కూడా అందుకే చాలా మటుకి 99% సూసైడ్లకు కారణం ఈ లవ్లు. ఇకపై నుంచి చదువుకునే వాళ్ళు కానీ ఎంగేజ్కి వచ్చిన వాళ్ళు కానీ ఇది కేవలం ఇది ఒక సబ్జెక్ట్లా తీసుకొని వదిలేస్తే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే నాకు అయిన ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మీ మాటల ద్వారా మీరు బాగా హట్ అయినట్టయితే. హట్ కాదు మేడం, అది హట్ అవ్వడం అంటే ఒక రోజు అయిపోద్ది, 2 రోజులు అయిపోద్ది. ప్రతి క్షణంలో మనల్ని గుచ్చి బాధ పెట్టే సందర్భాలు ఉంటాయి. అలా చేయకపోతే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, అసలు నేనేంటి అలా చేశాను అనే ఒక ఇది ఉంటుంది. ఏం లేదు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు పై వరకు అలా చూపించి మెరుగులు చూపించేస్తారు, వీళ్ళు కుక్కలాగా ఉండడం. ఇదే జరిగేది తప్ప ఓన్లీ నా ఫీలింగ్ మాత్రం. అదే డిస్క్లైమర్ అంతే మేడం, అంతే. అంటే నాకు జరిగినట్టు అందరికీ జరగాలని లేదు. అందరూ బాగుండి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు లవ్ చేసుకొని, నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు చక్కగా. మనం మామూలుగా ఏదన్నా ఒకటి జరిగితే అంటే దాని దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ ఇప్పుడు మనం అంతే కదా. సూపర్ మ్యామ్, భలే చెప్పారు. మనం ఎక్కడన్నా పడ్డాం అనుకోండి, ఆ ప్లేస్లో నుంచి వెళ్తున్నా సరే మనకు ఆ భయం అన్నది ఉంటుంది. నా చిన్నప్పుడు నేను కాలేజ్ ఏజ్లో ఉన్నప్పుడు మేడం, మాది వరంగల్ వివేకానంద జూనియర్ కాలేజ్, నేను చదువుకుంది వరంగల్లో. మాది శివనగర్ ఉండేది, మధ్యలో పెద్ద రైల్వే ట్రాక్ ఉండేది.
రోజు ఇలానే ఫ్రెండ్స్ 5 ఫ్రెండ్స్ కలుసుకొని కాలేజ్కి వెళ్ళేవాళ్ళు జేఎన్ సినిమాలో లాగా సైకిల్లో కూడా అది పెట్టుకొని సేమ్ ఆ లైబ్రరీ బ్రిడ్జ్ ఇది ఉంది. ఒకరోజు మేము ఏం చేసామంటే ఒక ట్రైన్ గూడ్స్ ట్రైన్ ఉంటుంది కదా, ఒక ఆవిడ పెద్ద ఆవిడ గూడ్స్ ట్రైన్ దాటుతుంటే అది కదిలిపోయింది, ఆవిడ అక్కడికి చనిపోయింది. అప్పటి నుంచి నేను రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే భయపడేవాడిని. స్టిల్ ఇప్పటికీ నేను రైల్వే స్టేషన్ అంటే నాకు భయం, ఆ ఫోబియో. సో అలానే లవ్కి సంబంధించి మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో భయం అలానే ఉన్నది. ఒకసారి ముట్టుకుంటే అది భయం అని తెలిస్తే అది ఇప్పటికీ మనం భయంలోనే ఉంటుంది. అంటే ప్రపోజల్స్ వచ్చాయండి? ప్రపోజల్స్ వచ్చినా నమ్మం కదండి, ఆ భయం అలా ఉండిపోయింది అంతే. ఆడపిల్ల నమ్మకూడదు అంతే. ఏది మన అలీ గారి సాంగ్ బాగా వింటూ ఉంటారు అంతే. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళను నమ్మద్దు, నమ్మినా ప్రేమించి పిచ్చోళ్ళైపోవద్దు. మంచి పాట. మహానుభావులు రచయితలందరూ కూడా మనకి ఎంత గొప్ప పాటలు ఇచ్చారంటే జీవితంలో బాధపడ్డప్పుడు ధైర్యం రావడానికి ఒక పాట. మౌనంగానే ఎదగమని చంద్రబోస్ గారు అద్భుతమైన పాటలు ఇచ్చారు. బాధలో ఉన్నప్పుడు సాడ్గా ఉన్నప్పుడు ఏ పాటలు ఇచ్చారు. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఫ్లేవర్ అదొక ఇక్కడే పడవచ్చు, ఇక్కడే లేవచ్చు, ఇక్కడే చచ్చిపోవచ్చు అన్న ఇది. అందుకే మనం బ్లెస్ చేయబడ్డాం. ఇండస్ట్రీలో ఉండడం ఒక అదృష్టం, కొనసాగుతున్నందుకు అదృష్టం. మరి ఫ్యూచర్లో మ్యారేజ్ అయితే చేసుకోవాలి, తప్పదు కదా మరి. చూద్దాం, అప్పటి వరకు చూద్దామండి. మునిగే టైం వచ్చినంత వరకు మునగపోతే ఎట్లా? జీవితంలో ఎవడైనా మునగాల్సిందేగా. చూద్దాం, అది ఇంకా టైం. చెంపక్ చంద్ర గారి ఇన్స్పిరేషన్ ఇది. ఆయన ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు, జాగ్రత్త అనొచ్చుగా. ఇన్స్పిరేషన్ ఏముంది, జాగ్రత్త అనొచ్చుగా. ఏమో ఆ స్కిట్లు ఎక్కువగా చూసి ఆ ప్రభావం ఏమన్నా బాగా పడిందేమో అని. దానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే భయం. నేనేంటి అంటే జాగ్రత్త అంట. ప్రస్తుతానికైతే ఇంకా అలాంటి ఆలోచనలు, ఇంట్లో సంబంధాలు చూడడం కావచ్చు. అసలు ఈ టాపిక్ మనం ఇక్కడితో వదిలేసి కాఫీ తాగి మళ్ళీ మాట్లాడుకుంటే బెస్ట్. సరే, ఓకే, ఫుల్ స్టాప్ అయితే. యా.